హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జువాలజీ క్లాస్ రూమ్. ఈరోజు క్లాస్లో మనం తేనెటీగల్లో వచ్చే వ్యాధులు, వాటి యొక్క శత్రువులు అనే అంశం గురించి తెలుసుకుందాం. సో ముందుగా తేనెటీగల్లో వచ్చే వ్యాధులలో ఉండే రకాలను చూస్తే, తేనెటీగల్లో వచ్చే వ్యాధులను వాటిని కలిగించే వ్యాధి జనకాల ఆధారంగా విభజించవచ్చు. ఒకటి ప్రోటోజోవన్ వ్యాధులు, దీంట్లో నాసిమోసిస్, అమీబియాసిస్ అనే 2 వ్యాధులొస్తాయి. బ్యాక్టీరియల్ వ్యాధులు, బ్యాక్టీరియల్ వ్యాధుల్లో అమెరికన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధి మరియు యూరోపియన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధి అనే 2 వ్యాధులున్నాయి. తర్వాత మూడవ రకం వ్యాధులు ఫంగల్ వ్యాధులు, శిలీంధ్రాల వల్ల వచ్చేవి. శిలీంధ్ర వ్యాధులు అని అనవచ్చు తెలుగులో. చాక్ బ్రూడ్ వ్యాధి మరియు స్టోన్ బ్రూడ్ వ్యాధి అనే 2 రకాలున్నాయి. తర్వాత వైరల్ వ్యాధులు వైరస్‌ల వల్ల వస్తాయి. వీటిలో థాయ్ సాక్ బ్రూడ్ వ్యాధి, అక్యూట్ బీ పారాలిసిస్ వ్యాధి, క్రానిక్ బీ పారాలిసిస్ వ్యాధి అనే 3 రకాల వైరస్ వ్యాధులున్నాయి. తర్వాత మైట్స్ అంటే తవిటి పురుగులు లేదా గోమార్లు అంటాము. సో ఈ మైట్స్ లేదా తవిటి పురుగుల వల్ల వచ్చే వ్యాధులను తీసుకుంటే అకారోసిస్ అనే వ్యాధి మరియు వరోవాసిస్ అనే వ్యాధి 2 రకాల వ్యాధులు మైట్స్ లేదా తవిటి పురుగుల వల్ల వస్తాయి. ఇదే కాకుండా ఇంకొక వ్యాధి కొలాని కొలాప్స్ డిజార్డర్, సిసిడి కొలాని కొలాప్స్ డిజార్డర్ అనే వ్యాధి కూడా వీటి లోపల రావడం జరుగుతుంది. ఇవి మొత్తం మీద 6 రకాల వ్యాధులు: ప్రోటోజోవన్ వ్యాధులు, బ్యాక్టీరియల్ వ్యాధులు, ఫంగల్ వ్యాధులు, శిలీంధ్ర వ్యాధులు అంటాం ఇదే, వైరల్ వ్యాధులు, తవిటి పురుగులు మైట్స్ వల్ల వచ్చే వ్యాధులు, ఇంకొకటి కొలాని కొలాప్స్ డిజార్డర్. ఈ వ్యాధుల గురించి ఒక్కొక్క దాని గురించి వరుసగా చూద్దాం. ముందుగా తవిటి పురుగుల వల్ల లేదా మైట్స్ వల్ల వచ్చే వ్యాధులను చూద్దాం. మైట్స్ వల్ల వచ్చే వ్యాధులలో ఫస్ట్‌ది అకారోసిస్ వ్యాధి. ఈ వ్యాధిని హనీబీ ట్రాకియల్ మైట్ అనే సాధారణ పేరుతో పిలిచే తవిటి పురుగు లేదా మైట్ కలిగిస్తుంది. సో ఈ మైట్స్ అన్ని మొత్తం కూడా అకారినా అనే గ్రూపుకి చెందుతాయి. ఆర్థ్రోపోడా వర్గంలో అకారినా అనే గ్రూపుకు చెందుతాయి. సో ఈ అకారినా అనే గ్రూపులో ఉండే కీటకాల వల్ల పురుగుల వల్ల వస్తుంది కాబట్టి దీనిని అకారిన్ డిసీజ్ అని కూడా అంటారు. తర్వాత ఐల్ ఆఫ్ వైట్ డిసీజ్ అని కూడా అంటారు. కారణం ఏంటి అనంటే, మొట్టమొదటగా ఈ వ్యాధి 1904వ సంవత్సరంలో ఐల్ ఆఫ్ వైట్ అనే ప్రాంతం లోపల ఈ వ్యాధిని కనుక్కోవడం జరిగింది కాబట్టి ఐల్ ఆఫ్ వైట్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. తర్వాత దీనిని కలిగించే వ్యాధి కారకము కాజల్ ఏజెంట్, వ్యాధి జనకం ఏది అనంటే హనీబీ ట్రాకియల్ మైట్ అని పిలుస్తాము దానిని. సాధారణ పేరు, శాస్త్రీయ నామం అకారాపిస్ వూడి. అకారాపిస్ వూడి అనే శాస్త్రీయ నామం కలిగిన హనీబీ ట్రాకియల్ మైట్, తేనెటీగ యొక్క ట్రాకియల్ మైట్, శ్వాసనాళ తవిటి పురుగు అనే సాధారణ పేరుతో పిలువబడే జీవి వల్ల ఈ అకారోసిస్ వ్యాధి అనేది వస్తుంది. ఇది చాలా చిన్న సైజులో ఉండే పరాన్నజీవ మైట్. ఇదేం చేస్తుంది అంటే, ఈ తేనెటీగ యొక్క ట్రాకియాలో, తేనెటీగలు అనేవి కీటకాలు అనే విభాగానికి చెందుతాయి. కీటకాలన్నింటిలో కూడా ట్రాకియా లేదా శ్వాసనాళ వ్యవస్థ అనేది ఉంటుంది. సో వాటిలో ఆక్సిజన్ సరఫరా చేయడానికి, ఆ కార్బన్ డయాక్సైడ్ ను బయటికి పంపించడానికి ట్రాకియల్ సిస్టమ్ లేదా వాయునాళ వ్యవస్థ ఉంటుంది. సో ఈ తేనెటీగల్లో ఉండే ట్రాకియల్ సిస్టమ్ వాయునాళ వ్యవస్థ పైన మరియు శరీర ద్రవాల పైన ఈ తవిటి పురుగు లేదా అకారాపిస్ వూడి అనేది దాడి చేస్తుంది. సో నేచర్ ఆఫ్ డ్యామేజ్, మరి ఏ రకంగా తేనెటీగలకి నష్టం కలిగిస్తుంది తవిటి పురుగు అనేది తీసుకుంటే, ఏమైతుందంటే వర్కర్ పురుగులు అంటే కూలీ తేనెటీగలను మరియు డ్రోన్ తేనెటీగలను మరియు క్వీన్ తేనెటీగను అన్నింటికి కూడా ఈ తవిటి పురుగు ఇన్ఫెక్షన్ సోకుతుంది. అన్నింటిని కూడా సంక్రమిస్తుంది. సో తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే, ఆ ట్రాకియా లోపల నివసించి అక్కడ ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. వీటి సంఖ్యను అది విపరీతంగా పెంచుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూడవచ్చు, ఈ ట్రాకియల్ సిస్టమ్ వాయునాళ వ్యవస్థలో ఈ చిన్న చిన్న నలుపు రంగులో కనిపించేవన్నీ మొత్తం కూడా, ఇక్కడ పెరుగుతున్నవన్నీ మొత్తం కూడా ఈ తవిటి పురుగులు, వాటి యొక్క జీవులు, వాటి సంతతి. సో ఈ రకంగా అవన్నీ మొత్తము ట్రాకియల్ గోడలన్నింటి లోపలికి కూడా చొచ్చుకొని పోయి లోపల ఉండే హీమోలింఫ్ ద్రవాన్ని అవి ఆహారంగా తీసుకుంటూ పెరుగుతుంటాయి. సో ఈ రకంగా తేనెటీగల యొక్క రక్తము లేదా హీమోలింఫ్ పైన అవి ఆహారంగా తీసుకోవడం, తర్వాత వాటి యొక్క మల పదార్థం అంతా కూడా ఆ దారి లోపల వదిలేయడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చేసి అవి చనిపోవడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఏ దశలో సోకుతుంది అంటే, తేనెటీగలకు అవి ప్రౌఢ దశలో ఉన్నప్పుడే
లార్వా దశలో ఉన్నప్పుడు సోకవు. ప్రౌఢ దశకు వచ్చినప్పుడే ఈ తవిటి పురుగులు వాటి ట్రాకియా లోపలికి పోతాయి. ఎందుకంటే ఈ ట్రాకియల్ సిస్టమ్ అనేది ప్రౌఢ దశకు వచ్చేటప్పటికి పూర్తిగా పరిపక్వత చెందుతుంది కాబట్టి ప్రౌఢ దశలోనే ఇది సంక్రమించడం జరుగుతుంది. తర్వాత ప్లేస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కడ జరుగుతుంది శరీరంలో అంటే ఇంతకు ముందు చెప్పుకుంటున్నట్టు ట్రాకియా వాయునాళ వ్యవస్థ లోపల మరియు శరీర ద్రవాల లోపల ఆ ఇన్ఫెక్షన్ అనేది సోకుతుంది. మరి మేనేజ్మెంట్ చేయడం ఎట్లా? ఈ వ్యాధిని మనం నియంత్రించడము, నివారించడం ఎట్లా అనేది తీసుకుంటే, సో దీంట్లో గ్రీజ్ ప్యాటీస్ అనే వాటిని ఉపయోగిస్తారు. సో ఈ గ్రీజ్ ప్యాటీస్ ఉపయోగించడం వల్ల ఏమైతుందనంటే, వాటినన్నింటిని కూడా ఇది తేనె పట్టు పైన ఉండే అక్కడక్కడ ఉండే పై ప్రాంతాల లోపల ఈ గ్రీజ్ ప్యాటీస్‌ని పూయడం ద్వారా ఈ తవిటి పురుగులు తేనె బీ హైవ్స్ లోపలికి తేనె తీగలను పెంచే గూళ్ళ లోపలికి లేదా డబ్బాల లోపలికి అవి పోవు. అంతే కాకుండా మెంతాల్ అనే దానిని కూడా ఆవిరి చేయడం ద్వారా మెంతాల్ అనే దానిని క్రిస్టల్ రూపంలో ఉండే, లవణాల రూపంలో ఉండే మెంతాల్‌ను ఆవిరి చేయడం ద్వారా కూడా లోపలికి ఈ తవిటి పురుగులు పోకుండా ఆపవచ్చు. అంతే కాకుండా ఇంకా కొన్ని రకాల హైబ్రిడ్ తేనెటీగలొస్తున్నాయి ఇప్పుడు. ఈ హైబ్రిడ్ తేనెటీగలను రెసిస్టెంట్ హైబ్రిడ్ తేనెటీగలంటారు. ఈ తేనెటీగలకు ఈ తవిటి పురుగులు అసలు వాటిని సంక్రమించలేవు. అట్లాంటి తేనెటీగలను ఉపయోగించడం వల్ల కూడా ఈ తవిటి పురుగుల వల్ల వచ్చే అకారోసిస్ వ్యాధిని నియంత్రించవచ్చు. ఈ రెసిస్టెంట్ హైబ్రిడ్ తేనెటీగలను అంటే తవిటి పురుగు నిరోధక హైబ్రిడ్ తేనెటీగలను బక్‌ఫాస్ట్ తేనెటీగలని కూడా అంటారు. వీటిని బ్రదర్ యాడమ్ అనే అతను వీటిని తయారు చేశాడు. బక్‌ఫాస్ట్ అబ్బే అనే సంస్థ లోపల వాటిని ఈ బ్రదర్ యాడమ్ అనే అతను డెవలప్ చేయడం వల్ల వాటికి బక్‌ఫాస్ట్ బీస్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. అదే రకంగా మిథైల్ సాలిసిలేట్ అనే దాని లోపల మిథైల్ సాలిసిలేట్ లోపల నానబెట్టిన కాటన్‌ను సో పత్తి ఉండలను మిథైల్ సాలిసిలేట్ దాని లోపల నానబెట్టిన వాటిని ఈ తేనెటీగలను పెంచే ఈ గూడు ఏదైతే ఉంటుందో దాని అడుగు భాగం లోపల పెట్టడం వల్ల కూడా ఆ తవిటి పురుగులు లోపలికి రాకుండా చూడవచ్చు. ఒకవేళ తవిటి పురుగులు ఎక్కువగా వాటికి సోకితే ఆ కాలనీ మొత్తాన్ని కూడా ఆ తేనెటీగల మొత్తాన్ని కూడా నాశనం చేయాల్సి ఉంటుంది. లేకపోతే తర్వాత వాటి నుంచి వచ్చే పిల్ల జీవులన్నింటికి కూడా ఇది సంక్రమించి కంటిన్యూయస్‌గా లాస్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మొత్తాన్ని తగలబెట్టాల్సి వస్తుంది. తర్వాత స్మోక్ ఫ్యూమిగేషన్ విత్ క్లోరోబెంజిలేట్. సో క్లోరోబెంజిలేట్ అనే ద్రావణంతో పొగబెట్టి బీ హైవ్ తేనెటీగను పెంచే ఆ డబ్బా మొత్తాన్ని కూడా పొగతోకల నింపేయడం ద్వారా కూడా లోపల ఉండే వాటినన్నింటిని చంపవచ్చు. సో తర్వాత టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏ టైం లోపల ఈ ట్రీట్మెంట్ చేయాలంటే స్ప్రింగ్ సీజన్ లోపల ఎర్లీ సమ్మర్స్ ఎండాకాలం వచ్చే ప్రారంభ సమయం లోపల ఈ చికిత్స అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత రెండవ వ్యాధి తవిటి పురుగుల వల్ల వచ్చే రెండవ వ్యాధి వరోవాసిస్. ఇది వరోవా మైట్ అనే దాని వల్ల వస్తుంది. వరోవా తవిటి పురుగు అనే దాని వల్ల వస్తుంది. ఇక్కడ ఈ పెరుగుతున్న లార్వాలు ప్యూపా దశల పైన ఈ చిన్న ఈ నలుపు రంగు, గోధుమ రంగు చూడవచ్చు. ఇవి వరోవా మైట్స్. సో ఈ వ్యాధి జనకం పేరు ఆసియాటిక్ వరోవా మైట్ అంటారు సాధారణ పేరు. శాస్త్రీయ నామం వరోవా డిస్ట్రక్టర్. వరోవా డిస్ట్రక్టర్ అనేది శాస్త్రీయ నామం. సాధారణ పేరు ఆసియాటిక్ వరోవా మైట్. దీని వల్ల వచ్చే లక్షణాలు ఏంటంటే ఈ వరోవా మైట్స్ అనేవి తేనెటీగల యొక్క ప్యూపాల పైన ప్రత్యుత్పత్తి జరుపుకొని వాటి శరీరంలో ఉండే శరీర రక్తాన్ని లోపల ఉండే రక్తాన్ని హీమోలింఫ్‌ను అవి ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో తర్వాత ఇంకా ఇవి ఏం చేస్తాయి అనంటే ఈ వరోవా మైట్స్ ఇంకా అనేక రకాల వైరస్‌లను కూడా తమతో పాటు తీసుకొచ్చేసి వీటికి ఆ వైరస్‌లను కూడా అంటిస్తాయి. ఈ రకంగా కూడా ఇంకా తేనెటీగల పెంపకందారులకు చాలా నష్టం అనేది జరుగుతుంది. ఈ వరోవా వల్ల కూడా చాలా కోలుకోలేని నష్టం అనేది జరుగుతుంది తేనెటీగలకి. వాటిని పెంచేదారులకు కూడా, పెంపకందారులకి కూడా చాలా నష్టం అనేది జరుగుతుంది. స్టేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎప్పుడంటే లార్వా దశలో ఉన్నప్పుడే ఈ తవిటి పురుగులు ఈ లార్వాలకి సంక్రమించి అవి ప్యూపా దశలో ఉన్నప్పుడు వాటి రక్తాన్ని మొత్తం పీల్చుకొని వాటి నుంచి పెద్ద పురుగులు రాకుండా, ప్రౌఢ పురుగులు రాకుండా కంప్లీట్‌గా నాశనం చేయడం అనేది జరుగుతుంది. సో ఎక్కడ ప్లేస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ శరీరంలో ఎక్కడంటే శరీరం పైన మరియు శరీర ద్రవాలు హీమోలింఫ్ పైన ఇవి ఆశించడం అనేది జరుగుతుంది. సో నివారణ, నియంత్రణ చర్యలలో తీసుకుంటే అపివార్ అనే మందును, ఔషధాన్ని బాగా సమర్థవంతంగా ఈ వరోవా తవిటి పురుగులకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. తర్వాత అపిస్తాన్ రెసిస్టెంట్ వరోవా మైట్స్ అనే వాటిని కూడా
ఉపయోగించవచ్చు. చెక్మైట్ రెసిస్టెంట్ వరోవా మైట్స్ అనే వాటిని కూడా వీటి లోపల ఉపయోగించవచ్చు. తర్వాత యూజింగ్ 65% ఫార్మిక్ ఆమ్లం. సో, 65% ఫార్మిక్ ఆమ్లాన్ని ఉపయోగించడం ద్వారా కూడా ఈ తవిటి పురుగులన్నింటిని చంపేయవచ్చు. తర్వాత మైట్ అవే క్విక్ స్ట్రిప్స్ ఎంఏక్యూఎస్ అంటారు. సో, ఈ ఎంఏక్యూఎస్ అనేది ఒక ఔషధము. దీనిని 7 రోజుల పాటు ఉపయోగిస్తారు. ఒకే ఒక యంత్రం ద్వారా 7 రోజుల పాటు దానిని కంటిన్యూయస్‌గా దానికి లభించేటట్టు చేయవచ్చు. సో, దీనివల్ల ఏమైతుందనంటే ఈ వరోవా మైట్స్‌తో పాటు ట్రాకియల్ మైట్స్ 2 కూడా ఈ ఎంఏక్యూఎస్ స్ట్రిప్స్ అనేవి ప్యాచుల్లాగా ఉంటాయి. ఈ స్ట్రిప్స్‌ని బీ హైవ్ లోపల ఉంచితే, తేనెటీగలు పెరుగుతున్న డబ్బా లోపల ఉంచితే 7 రోజుల పాటు కంటిన్యూయస్‌గా వాటి నుంచి ఆ ఔషధం అనేది వచ్చేసి ఈ మైట్స్ అనేవి కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. సో, ఈ ప్రక్రియ ఇదంతా కూడా ఎప్పుడు చేయాల్సొస్తుందంటే స్ప్రింగ్ సీజన్ లోపల లేదంటే ఈ ఆహ్, ఆహ్, ఇది వేసవికాలం ఆరంభ సమయం లోపల, స్ప్రింగ్ సీజన్ లోపల, ఎర్లీ సమ్మర్ ఈ వేసవికాల ఆరంభ సమయం లోపల ఈ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రోటోజోవన్ వ్యాధులు. ప్రోటోజోవన్ వ్యాధులలో మొదటిది నాసిమోసిస్ లేదా నాసిమా డిసీజ్ అంటారు. సో, నాసిమా ఏపిస్ మరియు నాసిమా సెరెన్నే అనే 2 రకాల ప్రోటోజోవా జీవుల వల్ల ఈ నాసిమోసిస్ అనేది వస్తుంది. సో, ఈ నాసిమోసిస్ అనేది ఈ పురుగుల లోపల ఆంత్రాన్ని, పేగును ఆశ్రయించడం అనేది జరుగుతుంది. సో, ఈ పేగు లోపల ప్రధానంగా హైండ్ గట్ అంటే పరాంత్రము చివరి ప్రాంతంలో ఉంటే పెద్ద పేగు ప్రాంతం లోపల ఇవి ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. ప్రౌఢ పురుగుల లోపల, పెద్ద తేనెటీగల లోపల ఇది ఒక పెద్ద సీరియస్ వ్యాధి. సో, దీనివల్ల ఏమైతుందనంటే ఈ పురుగులన్నింటికి కూడా పెద్ద పేగు లోపల ఉండే గోడల లోపల ఇవి ఆశించడం వల్ల విరేచనాలనేవి వస్తాయి. తర్వాత పొట్ట భాగం అనేది గూడా ఉబ్బి ఉంటుంది. తర్వాత అక్కడ పొట్ట భాగం అంతా కూడా కొంత మెరుస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో, ఈ నాసిమోసిస్ వల్ల బాధపడుతున్న ఈ కూలి ఈగలు ఏమైతాయనంటే, వాటి రెక్కలని మొత్తం గూడా జాయింట్లనేవి లూజ్‌గా కావడం అనేది జరుగుతుంది. అవి ఏమైతున్నాయంటే, ఈ తేనె గూడు హైవ్ ఏదైతే ఉంటుందో, తేనె పురుగులు పెరుగుతుండే, తేనెటీగలు పెరుగుతుండే డబ్బా ఏదైతే ఉంటుందో, దాని ఎంట్రన్స్ దగ్గరే అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి రెక్కలు. ఆహ్, డిస్‌జాయింట్ కావడం వల్ల, లూజ్ కావడం వల్ల. సో, తర్వాత ఈ డిసిన్ఫెక్షన్ చేసినప్పుడు ఏమైతుందనంటే, ఈ పురుగులకి, తేనెటీగలకి డిసిన్ఫెక్షన్ అనేది చేసినప్పుడు, వాటి మధ్యాంత్రం అనేది కూడా బాగా ఉబ్బిపోతుంది. తర్వాత వాటి రంగు అంతా గూడా ఆహ్, పాలిపోయిన బూడిద రంగులో లేదా తెలుపు రంగులోకి మారిపోతుంది. ఆ రంగంతా మొత్తం గూడా ఈ నాసిమా ప్రోటోజోవన్ల యొక్క స్పోర్ల వల్ల ఆ రంగు అనేది కనిపించడం జరుగుతుంది. తర్వాత ఈ నాసిమోసిస్ అనే వ్యాధి వచ్చిన తేనెటీగల్లో చాలా వాటికి వాటి యొక్క శరీరంపై ఉండే వెంట్రుకలు అనేవి మొత్తం కూడా అవి వదులుగా అయి ఊడిపోవడం అనేది జరుగుతుంది. సో, ఈ వ్యాధి ఎక్కువగా ప్రౌఢ దశ లోపల వస్తుంది. వ్యాధి సోకే ప్రాంతము ఈ పురుగులకి వాటి కడుపు లోపల ముఖ్యంగా పరాంత్రం లోపల వ్యాధి అనేది రావడం జరుగుతుంది. సో, మరి ఈ వ్యాధి నియంత్రణలో ఏం చేయాల్సి ఉంటుందని తీసుకుంటే, సో, అఫెక్ట్ అయిన కాలనీకి ఈ ఆహ్, నాసిమోసిస్ వచ్చిన వ్యాధి వచ్చిన మొత్తం తేనెటీగల కాలనీ మొత్తానికి గూడా ఎంటకాన్ ఎం అనే ద్రావణాన్ని 455 మిల్లీగ్రామ్ పర్ లీటర్ చక్కెర ద్రావణంలో ఈ ఔషధాన్ని కలిపి వాటికి ఆహారంగా వారానికొకసారి ఇవ్వాల్సొస్తుంది. వారానికొకసారి ఎంటకాన్ ఎం అనే దానిని 455 మిల్లీగ్రామ్ ఒక లీటర్ షుగర్ ద్రావణంలో కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. అదే రకంగా ఈ బ్రూడ్ బాక్స్ తేనెటీగలు పెరిగే గది ఏదైతే ఉంటుందో, ఆ బ్రూడ్ బాక్స్‌ను వాటిలో ఉండే ఫ్రేములను అన్నింటిని మొత్తాన్ని కూడా గ్లేషియల్ అసిటిక్ ఆమ్లం యొక్క దానితో పొగబెట్టేసి, ఆ పొగలతో మొత్తం ఈ బాక్స్‌లను, ఆ ఫ్రేములనన్నింటిని కూడా ఆ పొగతో నింపాలి. దానివల్ల కూడా ఈ నాసిమా పురుగులనేవి ప్రోటోజోన్లనేవి చనిపోవడం అనేది జరుగుతుంది. సో, ఈ పొగ పెట్టడం కోసం ఏం చేస్తారంటే కాటన్ ఉండలనన్నింటిని మొత్తాన్ని గూడా 120 ఎంఎల్ ఈ గ్లేషియల్ అసిటిక్ ఆమ్లంలో 120 ఎంఎల్ దాని లోపల ముంచేసి కాటన్ పత్తి ఉండలను ఒక్కొక్క డబ్బా లోపల, ఒక్కొక్క బ్రూడ్ గది లోపల, ఒక్కొక్క బ్రూడ్ బాక్స్ లోపల ఒక్కొక్క ఉండను పెట్టాల్సి వస్తుంది. లేకపోతే 40% ఫార్మాలిన్ ద్రావణంతో కూడా వాటిలో పొగ పెట్టవచ్చు. సో, ఈ రకంగా ఈ ఫౌండేషన్ ఫోమ్స్ దగ్గర
తర్వాత ఏంటి అనంటే ఈ పొగలన్నీ పెట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మాత్రమే రాణి ఈగను మరియు తేనెటీగలనన్నింటిని కూడా దానిపైకి మార్చాలి. తేనెటీగలు, రాణి ఈగ ఉన్నప్పుడు పొగ పెట్టవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం ఈ లెక్చర్ మొత్తం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి అనంటే ఈ కెమికల్స్‌తో స్టెరిలైజేషన్ చేసిన కెమికల్స్‌తో వాటిని ఏమాత్రం ఏం చేసినా సరే అదంతా మొత్తం కూడా ఎప్పుడనంటే తేనెటీగలు అవి లేని సమయంలో మాత్రమే చేయాలి. ఎందుకనంటే తేనెటీగలనేవి చాలా చాలా సున్నితమైనవి. పురుగు మందులు, రసాయన మందులు ఏవి కొట్టినా సరే అవి చాలా సున్నితంగా ఉండి అవి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రసాయనాలతో శుద్ధి చేసేది, మందులు ట్రీట్‌మెంట్ ఇచ్చేదంతా మొత్తం గూడా తేనెటీగలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ ట్రీట్‌మెంట్ అంతా చేయాల్సి ఉంటుంది. సో, ఇక ముందు ఎక్కడ ఈ మందులను ఉపయోగిస్తున్నారని చెప్పినా పురుగులు లేనప్పుడు, తేనెటీగలు లేనప్పుడు మాత్రమే ఆ పని అనేది చేస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ట్రీట్‌మెంట్ ఏంటంటే స్ప్రింగ్ సీజన్ సమయం లోపల, వింటర్ చలికాలం లోపల, తర్వాత వేసవికాల ఆరంభ సమయం లోపల, లేదా వసంతకాల సమయం లోపల ఈ ప్రక్రియ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత రెండవ వ్యాధి ప్రోటోజోన్ల వల్ల వచ్చేది అమీబిక్ వ్యాధి. అమీబిక్ వ్యాధిని కలిగించేది మాల్పిగమీబా మెల్లిఫీసియే. మాల్పిగమీబా మెల్లిఫీసియే అనే జీవి వల్ల ప్రోటోజోవన్ వల్ల ఈ అమీబిక్ వ్యాధి అనేది వస్తుంది. మాల్పీజియన్ నాళికల లోపల ఈ వ్యాధి అనేది ఈ ప్రోటోజోన్లనేవి పెరగడం జరుగుతుంది. కనిపించే లక్షణాలు ఏంటనంటే, ఈ తేనెటీగలనేవి వాటి లోపల మొత్తం గూడా ఈ సిస్టులనేవి ఏర్పడతాయి. మాల్పిగమీబి మెల్లిఫీసియే యొక్క సిస్టులనేవి అక్కడ పేరుకొని పోయి, మాల్పీజి నాళికల పరాంతాల లోపల, తర్వాత మధ్యాంత్రం యొక్క అంచుల లోపల అవి పేరుకొని పోతాయి. రెక్టమ్ వాయు ప్రాంతం సమీపంలో గూడా ఈ సిస్టులనేవి పేరుకొని పోతాయి. తర్వాత ఈ సిస్టులన్నీ వదులుగా అయ్యి లావుగా ఉబ్బి అవన్నీ మొత్తం ఏమైతాయంటే మాల్పీజియన్ ట్యూబ్స్ లోపలికి పోయి ఆహ్, చిన్న పేగు లోపలికి గూడా పోయి ఫైనల్‌గా అవి మలం ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది. సో, ఈ వ్యాధి అనేది ఏప్రిల్ మరియు మే మాసాల లోపల చాలా తీవ్రంగా ఉంటుంది. సో, ఈ వ్యాధిని నివారించడం లోపల ఏంటి అనంటే ఆహ్, సరైన శుభ్రతను పాటించడం ద్వారా ఈ వ్యాధి రాకుండా ఆహ్, నివారణ చేయవచ్చు. సో, డిసిన్ఫెక్షన్ ఒకవేళ వ్యాధి సోకితే వ్యాధినంతా మొత్తం గూడా ప్రోటోజోన్‌లనన్నింటిని చంపడం కోసము డిసిన్ఫెక్షన్ అనేది చేయాల్సి వస్తుంది. ఆ డిసిన్ఫెక్షన్ కోసము 2% కార్బోలిక్ ఆమ్లాన్ని వాడతారు. సో, 2% కార్బోలిక్ ఆమ్లంతో ఈ పరికరాలను, ఆ డబ్బాలను, ఫ్రేములను అన్నిటిని శుద్ధి చేసి తర్వాత మాత్రమే తేనెటీగలను లోపలికి వదలాల్సి ఉంటుంది. సో, ఆ తేనెటీగలను వదలడం కంటే ముందు కూడా ఫ్యూమిగేషన్ పొగబెట్టడం కొన్ని కెమికల్స్‌తో పొగబెట్టడం ద్వారా కూడా ఈ అమీబిక్ స్పోర్లు అవి ఉంటే వాటినన్నింటిని నాశనం చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ బ్యాక్టీరియల్ వ్యాధులు. బ్యాక్టీరియల్ వ్యాధులలో ఫస్ట్‌ది అమెరికన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధి. ఈ ఏఎఫ్‌బి అంటారు. ఫౌల్ బ్రూడ్ వ్యాధి. ఇది చాలా చాలా డెడ్లీ డిసీజ్. చాలా భయంకరమైన వ్యాధి. తేనెటీగల పెంపకందారులకు చాలా ఎక్కువ నష్టం కలిగించే వ్యాధుల లోపల ఈ ఏఎఫ్‌బి అమెరికన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధి అనేది చాలా చాలా ప్రధానమైనది. సో, దీనిని కలిగించే పరాన్న జీవి పేరు ఫీనిబా. సో, ఈ ఫీనిబా అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఫీనిబా లార్వే. సో, ఇది చాలా ఎక్కువగా ఈ తేనెటీగల లోపల ఈ లార్వాలు ఎదుగుతున్న దశ లోపల ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. సో, లార్వా సమయం లోపలనే అది ఎదుగుతుంది. లార్వా కంప్లీట్‌గా ఎదిగే లోపలనే లార్వాలనేవి చనిపోతాయి. ప్యూపా దశగా మారినప్పుడే అవి ఆ గది లోపల ఇవి చనిపోవడం అనేది జరుగుతుంది. సో, ఈ లార్వాలకి ఎక్కడ సోకుతుందంటే వాటి యొక్క ఆంత్రము, పేగు లోపల ఈ బాక్టీరియా అనేది ఫీనిబా లార్వే అనేది సోకడం జరుగుతుంది. సో, లక్షణాలు ఏంటనంటే వ్యాధి సోకిన లార్వాలన్నీ కూడా ముదురు గోధుమ రంగులోకి మారతాయి. తర్వాత అవంతా మొత్తం గూడా అట్టలాగా కట్టుకొని పోయి అదంతా మొత్తం చనిపోయి ఒక రకమైన దుర్వాసన అనేది వాటి వల్ల రావడం జరుగుతుంది. తర్వాత ఈ తేనె పట్టు ఈ షడ్భుజాకారంలో ఉండే గదులుంటాయి గదా! షడ్భుజాకారంలో ఉండే గదులలో ఈ గుడ్డు పెట్టిన తర్వాత ఈ లార్వా అనేది లోపల పెరుగుతున్నప్పుడు దీని పైన మొత్తం ఒక రకమైన మూతలాగా మూచేస్తాయి మైనంతో. ఈ మూత అనేది కాస్త ఉబ్బెత్తుగా బయటికొస్తుంది. కానీ ఈ అమెరికన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధి వచ్చిన లార్వాలు ఉన్న వాటికి ఈ మూత అనేది లోపలికి దిగబడిపోయి ఉంటుంది. సంకెన్ బ్రూడ్ అంటాము. అంటే ఈ మూత అనేది లోపలికి గుంతలాగా ఏర్పడి ఉంటుంది. ఈ లార్వాలు ఉండే గది యొక్క మూత అనేది క్యాప్ అనేది గుంతలాగా దిగబడి ఉంటే వాటికి దాదాపు అమెరికన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధి వచ్చిందని గుర్తించవచ్చు. మరియు వాటి నుంచి దుర్వాసన అనేది కూడా రావడం జరుగుతుంది. ఆ పురుగులనేవి ఇంక అవి బయటికి రాలేవు. వీటి నుంచి ఈ పురుగులను తేనెటీగలు బయటికి తీసే సమయం లోపల ఏమైతుంది అనంటే చనిపోయిన ఈ లార్వాలను
కూలి ఈగలు బయటికి తీసేస్తాయి. బయటికి తీసే సమయంలో కూలి ఈగల శరీరానికి కూడా ఈ బాక్టీరియా యొక్క స్పోర్లన్నీ అంటుకొని, ఆ కూలి ఈగల ద్వారా మిగతా కాలనీ అంతా అది సంక్రమించి మొత్తం కాలనీ అంతా వ్యాధి అనేది వచ్చేస్తుంది. సో, చాలా చాలా ఫాస్ట్‌గా కాలనీ అంతా వచ్చేసి అది మొత్తం నాశనం కావడం అనేది జరుగుతుంది. సో, లార్వా దశ లోపల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. సో, మేనేజ్‌మెంట్ సంక్రమణ నియంత్రణ, నివారణలో ఏంటి అనంటే, తర్వాత ఈ హైవ్ మొత్తాన్ని గూడా కంప్లీట్‌గా మొత్తము యాంటీబయాటిక్స్ ద్వారా మొత్తము శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఆక్సీ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ దీన్ని టెర్రామైసిన్ అంటారు. మరియు టైలోసిన్ టెట్రేట్ డస్టర్ వాటిని డస్టర్ అంటే పౌడర్ లాగా ఉంటుంది. ఈ టైలోసిన్ టెట్రేట్‌లను మొత్తం పొడి పొడిగా లోపలంతా నింపేయడం ద్వారా వాటిని శుద్ధి చేయవచ్చు. ఇంకా చాలా బెస్ట్ ఏంటంటే మొత్తం బర్నింగ్ ఆఫ్ ఇన్ఫెస్టెడ్ ఫోమ్ మొత్తాన్ని ఆ డబ్బాల మొత్తాన్ని గూడా కాల్చివేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ డబ్బాలను మళ్ళీ తర్వాత ఉపయోగిస్తే వాటిలో ఉండే బాక్టీరియా స్పోర్లు మళ్ళీ సంక్రమించి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొత్తాన్ని కాల్చివేయడం అనేది చాలా చాలా ఉత్తమమైన పద్ధతి. ఈ టైలోసిన్ టెట్రేట్ అనే వాటిని పౌడర్‌లను తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఈ పౌడర్ ద్వారా శుద్ధి చేయవచ్చు. సో, తర్వాత అంతే కాకుండా ఇంకేంటనంటే హాట్ పారాఫిన్ మైనాన్ని లేదంటే 3% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో కూడా బ్లీచింగ్ చేయడం ద్వారా కూడా ఈ డబ్బాలను శుద్ధి చేయవచ్చు. కానీ అది ఆరంభ దశలో గుర్తించినప్పుడే ఉపయోగపడుతుంది. వ్యాధి బాగా ముదిరిపోయి అన్నింటికొచ్చిందంటే వాటిని మొత్తం కాలబెట్టడమే ఉత్తమమైన మార్గం. తర్వాత రెండవ వ్యాధి బాక్టీరియల్ వ్యాధుల్లో యూరోపియన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధి. ఇది మెలిసోకోకస్ ప్లూటోనియస్, బాసిల్లస్ ప్లూటాన్ అనే 2 రకాల బాక్టీరియాల వల్ల యూరోపియన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధి అనేదొస్తుంది. ఫౌల్ అంటే దుర్వాసన. సో, బ్రూడ్ అంటే లార్వా జీవులు. సో, లార్వా జీవులు దుర్వాసన వేసే వ్యాధి ఇది. ఇంతకుముందు చెప్పుకున్నది గూడా అమెరికన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధిలో కూడా లార్వాలు చనిపోయి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. సో, ఇది ఎక్కడ సోకుతుంది అనంటే మిడ్ గట్ మధ్యాంత్రం లోపల సోకడం అనేది జరుగుతుంది. లక్షణాలు తీసుకుంటే ఈ వ్యాధి వచ్చిన లార్వాలనేవి యెల్లో కలర్‌లోకి మారతాయి. ఇంతకుముందు చూసింది అమెరికన్ ఫౌల్ బ్రూడ్ దాంట్లో ముదురు గోధుమ రంగులోకి మారతాయి. ఇవి యెల్లో రంగులోకి మారతాయి. తర్వాత గోధుమ రంగులోకి మారతాయి. వీటిలో ట్రాకియల్ సిస్టమ్ అంతా గూడా బయటికి కనిపిస్తూ ఉంటుంది. లార్వాల శరీరంలో ఉండే వాయునాళ వ్యవస్థ అంతా గూడా బయటికి కనిపించడం జరుగుతుంది. సో, లార్వా అనేది గూళ్ళ లోపలనే ఈ పట్టు గూళ్ళ లోపలనే లోపలే మొత్తం చుట్టుకొని పోయి లోపలే చనిపోతుంది. వాటి నుంచి దుర్వాసన వేస్తుంది. తర్వాత ఈ మూతలనేవి కూడా సరిగ్గా క్యాపింగ్ మూతలనేవి సరిగ్గా మూసుకొని పోవు, దిగబడిపోయి ఉంటాయి. ఇక్కడ ఈ పటంలో గూడా చూడొచ్చు ఇవన్నీ మూతలు లోపలికి దిగబడిపోయి ఉన్నాయి. మామూలుగా అయితే పైకి మొత్తం కాస్త ఉబ్బెత్తుగా ఉండాలి. ఇక్కడ ఉన్నది ఆరోగ్యంగా ఉందిది. ఇట్లా ఉబ్బెత్తుగా ఉండాలి మూతలు. కానీ ఇవి దిగబడిపోయి ఉంటాయి. సో, మూతలు దిగబడిపోయి ఉన్నప్పుడు ఏమైతుందనంటే ఖచ్చితంగా దాంట్లో వాటికి అమెరికన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధి లేదా యూరోపియన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధి వచ్చిందని గుర్తించవచ్చు. లార్వా దశలోనే ఈ వ్యాధి అనేది సోకి అవి ప్యూపా దశ వచ్చేటప్పటికి ఇవన్నీ చనిపోవడం అనేది జరుగుతుంది. ప్రౌఢజీవులు రానే రావు. ఇంతకుముందు చెప్పినట్టే ఇవి చనిపోయిన లార్వాలను పెద్ద పురుగులు తొలగించే క్రమంలో పెద్ద పురుగుల ద్వారా ఆ బాక్టీరియాల యొక్క స్పోర్లు మిగతా అంతా పాకిపోయి కాలనీ మొత్తం కూడా వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. మేనేజ్‌మెంట్ ఇంతకుముందు చెప్పినట్టే ఆక్సిటెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్‌ను ఉపయోగించవచ్చు. లేదా కాలబెట్టడం ఎక్కువగా వ్యాధి సోకితే కాలబెట్టడం అనే దానిని గూడా చేయవచ్చు. సో, తర్వాత షూప్ స్వార్మ్ టెక్నిక్ ఆఫ్ బీ హస్బెండరీ ఆల్సో అనే షూప్ స్వార్మ్ టెక్నిక్ అనే దానిని కూడా ఉపయోగించవచ్చు. సో, దీంట్లో ఏంటనంటే తేనెటీగలు అనేవి చాలా ఎక్కువగా పేరుకున్నప్పుడు వాటిలో కొన్నింటిని బయటికి తీసేసి కొత్త డబ్బాల లోపల వాటిని పెంచడం ద్వారా కూడా ఈ వ్యాధి రాకుండా కాపాడవచ్చు. సో, తేనెటీగలనేవి చాలా ఎక్కువగా గుమిగూడినప్పుడు ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. దానిని నివారించడం కోసం ఈ షూప్ స్వార్మ్ టెక్నిక్ అనే దానిని ఉపయోగిస్తారు. అంటే ఒక డబ్బాలో చాలా ఎక్కువ తేనెటీగలు తయారైనప్పుడు వాటిలో కొన్నింటిని బయటికి తొలగించి వేరే డబ్బాల లోపలికి పంపించడం ద్వారా అక్కడ ఇంకో కొత్త కాలనీని సృష్టించవచ్చు. అట్లా చేయడం వల్ల గూడా ఈ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. తర్వాత నెక్స్టు ఫంగల్ వ్యాధులు. ఫంగల్ వ్యాధులలో చాక్ బ్రూడ్ వ్యాధి. దీనిని కల్క్ బ్రూడ్ వ్యాధి అని కూడా అంటారు. దీనిని కలిగించే వ్యాధి జనకము పేరు ఆస్కోస్పెరియా ఏపిస్. ఆస్కోస్పెరియా ఏపిస్ అనే దాని వల్ల వస్తుంది. ఇది ఎక్కడ దేనికి సంక్రమిస్తుంది అనంటే పేగు లోపల, ఆంత్రం లోపల, జీర్ణ వ్యవస్థ లోపలనే ఈ వ్యాధి అనేది సోకుతుంది. లక్షణాలు తీసుకుంటే ఈ శిలీంధ్రం అనేది ఏమైతుందనంటే లార్వా యొక్క శరీరం లోపల పెరుగుతూ దాని శరీరం నుంచి ద్రవాలనన్నింటిని కూడా తన యొక్క హైఫేల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత శరీరం అంతా కూడా ఈ బూజులు అనేవి శిలీంధ్రం అంతా పెరిగిపోయి అంతా మొత్తం గూడా మమ్మిఫికేషన్ అంటే లార్వా అది ఇది
చాక్ పీస్ లాగా గట్టిగా దృఢంగా మారిపోతుంది శరీరం అంతా కూడా. అస్థీభవనం అనేది చెందుతుంది. ఈ రకంగా ఇక్కడ చూడొచ్చు డయాగ్రామ్‌లో లార్వాలనేవి మొత్తం గూడా తెల్లగా పైన అంతా పేరుకొని పోయి గట్టిగా రాళ్ళలాగా తయారైతాయి చాక్ పీసుల్లాగా. సో, కాబట్టి దీనికి చాక్ బ్రూడ్ వ్యాధి అనే పేరు రావడం జరిగింది. లార్వా దశలోనే సోకుతుంది ఇది. లార్వాలు ప్యూపా దశగా మారి ప్రౌఢ దశగా మారక ముందే ఇవి మమ్మిఫికేషన్ జరిగి చాక్ పీసుల్లాగా మారతాయి. సో, స్టేజ్ ఇన్ఫెక్టెడ్ ఏదంటే లార్వాలు మేనేజ్‌మెంట్ నివారణ నియంత్రణ చర్యల్లో ఏం జేయాలి అనంటే, సో, ఏది స్ప్రింగ్ దశ లోపల అంటే వసంతకాలం సమయం లోపల తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాధి అనేది సోకుతుంది. కాబట్టి బీ హైవ్ లోపల తేనెటీగలు పెరిగే డబ్బా లోపల ఎక్కువ తేమ లేకుండా చూసుకోవాలి. ఎక్కువ తేమ ఉంటే ఈ శిలీంధ్రం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో, తర్వాత మిగతా ఈగలనన్నింటిని కూడా ఆరోగ్యవంతమైన ఈగలను వేరే దానిలోకి తొలగించేసి, ఈ మొత్తాన్ని కూడా దీనిని శుద్ధి చేయాల్సి వస్తుంది. కెమికల్స్‌తో కడగాల్సి వస్తుంది. ఇది నివారణ మరియు నియంత్రణ చర్యల్లో. నెక్స్ట్ ఇంకొక వ్యాధి శిలీంధ్రాల వల్ల వచ్చేది స్టోన్ బ్రూడ్ వ్యాధి. దీన్ని స్టీన్ బ్రట్ వ్యాధి అని కూడా అంటారు. దీనిని కలిగించే జీవి ఆస్పర్జిల్లస్ ఫ్యూమిగేటస్. ఇంకొకటి ఆస్పర్జిల్లస్ ఫ్లేవస్, ఇంకోటి ఆస్పర్జిల్లస్ నైగర్. సో, ఆస్పర్జిల్లస్ ప్రజాతికి చెందిన ఫ్యూమిగేటస్, ఫ్లేవస్ అండ్ నైగర్ అనే 3 జాతుల శిలీంధ్రాల వల్ల ఈ స్టోన్ బ్రూడ్ వ్యాధి అనేది వస్తుంది. ఇది కూడా జీర్ణ వ్యవస్థ అలిమెంటరీ కెనాల్ లేదా జీర్ణ వ్యవస్థ లోపలికి ఈ శిలీంధ్రాలు సోకుతాయి. సో, ఇంతకుముందు చెప్పుకున్నట్టే జీర్ణ వ్యవస్థలో సోకిన శిలీంధ్రాలనేవి శరీరం పై వరకు కూడా విస్తరించి శరీరం పైన బూజును ఏర్పరుస్తాయి. తర్వాత అవంతా మొత్తము శరీరం అంతా గట్టిగా రాయిలాగా మారిపోతుంది. ఇంతకుముందు చూసిన దాంట్లోనేమో చాకీ బ్రూడ్ దాంట్లో తెల్లగా చాక్ పీస్ లాగా మారితాయి. ఇక్కడంతా నలుపు రంగులోకి మారి రాయిలాగా తయారైతాయి కాబట్టి దీనికి స్టోన్ బ్రూడ్ వ్యాధి అనేది రావడం జరిగింది. సో, ఏ లార్వాలకైతే వస్తాయో ఆ లార్వాల గదులన్నీ మొత్తం కూడా ఇట్లా నలుపు రంగులోకి మారిపోతాయి. ఇట్లా నలుపు రంగులోకి మారిపోతే మనకు వాటికి స్టోన్ బ్రూడ్ వ్యాధి వచ్చినట్టు గుర్తించవచ్చు. సో, ఈ ఫంగస్ అంతా మొత్తం గూడా ఈ చర్మం పైకి చీల్చుకొని వచ్చేసి అక్కడ పైన మొత్తము ఈ నలుపు రంగులో ఉండే స్పోర్‌లను ఏర్పరిచి మొత్తం నల్లగా రాళ్ళలాగా దానిని లార్వా మొత్తాన్ని నలుపు రంగు రాయిలాగా మార్చడం అనేది జరుగుతుంది. సో, ఇది ప్రౌఢ దశ వరకి గూడా రావచ్చు. లార్వా దశలో ఇన్ఫెక్షన్ అయితుంది. ప్రౌఢ దశ పురుగులు తయారయినంక గూడా వాటిపైన నలుపు రంగులో స్పోర్‌లొచ్చేసి అది రాళ్ళలాగా మారడం అనేది జరగవచ్చు. సో, మేనేజ్‌మెంట్ ఇంతకుముందు చెప్పినట్టే స్టెరిలైజేషన్ జేయాలి. మొత్తము హైవ్ మొత్తాన్ని లేదా ఆ డబ్బాలనన్నింటిని స్టెరిలైజేషన్ చేయాల్సి వస్తుంది. స్టెరిలైజేషన్ చేయడం కోసము ఫార్మాల్డిహైడ్ పొగలను ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వైరల్ వ్యాధుల్లో థాయిసాక్ బ్రూడ్ వ్యాధి. సో, ఈ థాయిసాక్ బ్రూడ్ వ్యాధి అనేది చాలా ఇది ఒక సీరియస్ వ్యాధి లార్వాలకొస్తుంది. ఏపిస్ సెరేనా ఇండికా లోపల ఈ వ్యాధి ఏ ఏ వైరస్ వల్ల వస్తుంది అనంటే మొరాటర్ ఈటేటులస్ అనే దాని వల్ల వస్తుంది. మొరాటర్ ఈటేటులస్ దీనిని థాయి రకానికి చెందిన వైరస్ ఇది మొరాటర్ ఈటేటులస్. ఈ వైరస్ వల్ల ఏపిస్ ఇండికా దాని లోపల ఏపిస్ సెరానా ఇండికా లోపల ఈ వ్యాధి స్ప్రింగ్ సీజన్ సమయం లోపల రావడం అనేది జరుగుతుంది. సో, గ్రీష్మ ఋతువు సమయంలో ఎండాకాలం ఆరంభ సమయం లోపల ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. దీనిలో కనిపించే లక్షణాలు స్పాటీ బ్రూడ్ అపియరెన్స్. సో, ఈ మొత్తం లార్వా మొత్తం గూడా నల్ల నల్ల మచ్చల్లాగా వస్తుంది శరీరం అంతా కూడా. మచ్చల్లాగా కనిపించడం అనేది జరుగుతుంది. ఈ క్యాప్స్ అనేవి గూడా మొత్తం ముదురు నలుపు రంగులోకి మారతాయి. ఇక్కడ చూడవచ్చు. ఈ లార్వాలు పెరిగే గదుల యొక్క మూతలనేవి నలుపు రంగులోకి, ముదురు రంగు లోపలికి మారతాయి. తర్వాత గుంతలు పడతాయి. మామూలుగా ఉబ్బి ఉండాల్సినవి గుంతలు పడతాయి. తర్వాత ఈ గుంతలకి అక్కడక్కడ రంధ్రాలనేవి కూడా పడతాయి. ఈ రకంగా నలుపు రంగుకు మారిన మూతలు, దిగబడిన మూతలు, రంధ్రాలు పడిన మూతలనేవి కనిపించడం జరుగుతుంది. లార్వా లోపలే చనిపోయి మొత్తం ఎండిపోవడం అనేది జరుగుతుంది. లార్వా మొత్తము లోపలే చనిపోయి ఎండిపోవడం అనేది జరుగుతుంది. సో, అది ప్యూపా దశకి వచ్చే లోపలనే అది మొత్తం అంతా చనిపోవడం అనేది జరుగుతుంది. సో, తర్వాత చనిపోయిన లార్వాలంతా మొత్తం గూడా వాటి వెనక భాగం లోపల తల అంతా మొత్తం గూడా లోపలనే మొత్తం ఒక క్యాప్ లాంటి దాని లోపల ఉండి, తల పై భాగానికి రావడం అనేది జరుగుతుంది. సో, నియంత్రణ చర్యల్లో భాగంగా తీసుకుంటే మొత్తము ఫ్రేములను డబ్బాలను మొత్తాన్ని కూడా తగలబెట్టడం అనేది ఉత్తమమైన పద్ధతి. తర్వాత అవి రాకుండా ఉండాలి అనంటే నివారణ చర్యల లోపల తీసుకుంటే చాలా ఖచ్చితమైన స్ట్రిక్ట్ పద్ధతులను పాటిస్తూ, పరిశుభ్రతను పాటిస్తూ ఉంటేనే ఇవి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.
స్టెరిలైజేషన్ అనేది చేయాల్సి వస్తుంది. తేనెటీగలను తీసుకొచ్చి వదలడం కంటే ముందే. సో, దానికి స్టెరిలైజేషన్ చేయడం కోసం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. ఈ పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్ని చల్లిన తర్వాత వేడి నీళ్ళతో అంత మొత్తాన్ని గూడా వాటిని మళ్ళీ కడగాల్సి ఉంటుంది. అంతే గాకుండా పొగలు గూడా వేయవచ్చు. పొగలు వేయడానికి ఫార్మిక్ ఆమ్లాన్ని 85% ఫార్మిక్ ఆమ్లాన్ని ఒక్కొక్క డబ్బా లోపల 5 ఎంఎల్ చొప్పున చల్లడం ద్వారా పొగలు పెట్టేసి, ఆ ఫార్మిక్ ఆమ్లం పొగలను మొత్తం నింపడం ద్వారా కూడా ఈ వైరస్‌లు వాటిని చంపవచ్చు. తర్వాత ఈ రాణి ఈగను మొత్తాన్ని గూడా 21 రోజుల పాటు సెపరేట్ చేయడం వల్ల కూడా ఏమైతుందనంటే, దాంట్లో ఏమాత్రం పిల్లజీవులు లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడం వల్ల కూడా తేనెటీగలు పెరుగుతున్న ఈ డబ్బాలు లేదా హైవ్ ఏవైతే ఉన్నాయో బీ హైవ్‌లో 21 రోజులు రాణి ఈగ లేకుండా దాన్ని సెపరేట్‌గా వేరు చేయాల్సి ఉంటుంది. ఇట్లా వేరు చేయడం వల్ల గూడా వ్యాధి రాకుండా కంట్రోల్ చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ రెండవ వ్యాధి వైరస్‌ల వల్ల వచ్చే దాంట్లో అక్యూట్ బీ పారాలిసిస్. ఇది అక్యూట్ బీ పారాలిసిస్ వైరస్ ఏబీపీవీ వల్ల వస్తుంది. ఇది కేవలం ప్రౌఢ దశలో మాత్రమే ఈ వైరస్ అనేది వ్యాధిని కలిగించడం జరుగుతుంది. సో, దీంట్లో ఏమైతుందనంటే, ఈ వ్యాధి వచ్చిన ఈ పురుగుల యొక్క ఆహ్, లెగ్స్ మరియు వింగ్స్ కాళ్ళు మరియు రెక్కలనేవి మొత్తం వణికినట్టు ఉంటాయి మొత్తం. వణుకుతూ ఉంటాయి. షేక్ అవుతూ ఉంటాయి. అది వ్యాధి దీంట్లోపల కనిపించేది. అదంతా మొత్తం పక్షవాతం వచ్చినట్టు, కాళ్ళు, చేతులు కొట్టుకుంటున్నట్టు ఉంటాయి. వాటి వింగ్స్ మరియు కాళ్ళు అనేవి. తర్వాత తరచుగా అవి ఏం చేస్తాయంటే, వాటి పైన వెంట్రుకలు గూడా పాక్షికంగా రాలిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత కొన్ని సందర్భాలలో వాటి శరీరం అంతా నలుపు రంగులో గూడా మెరుస్తున్న నలుపు రంగు లోపలికి గూడా మారడం అనేది జరుగుతుంది. సో, ఈ వ్యాధి వచ్చిన దాని వల్ల ఈ పురుగులు చాలా వరకి చనిపోవడం అనేది జరుగుతాయి. కానీ చాలా వరకు తక్కువ స్థాయి లోపల వచ్చినప్పుడు అంత తీవ్రత అనేది ఏమి ఉండదు. తర్వాత వ్యాధి సోకిన ఈ ప్రౌఢజీవులనేవి మొత్తం గూడా ఏమైతాయంటే వాటిలో ఈ పక్షవాతం అనేది వచ్చి, పక్షవాతం వచ్చిన 2-4 రోజుల లోపల లేదంటే కొన్ని సందర్భాల్లో ఒక రోజు లోపలనే చనిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మూడవ వ్యాధి వైరస్‌ల వల్ల వచ్చేది క్రానిక్ బీ పారాలిసిస్ వ్యాధి. ఇది క్రానిక్ బీ పారాలిసిస్ వైరస్ సీబీపీవీ అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది కూడా ప్రౌఢజీవుల లోపలనే రావడం అనేది జరుగుతుంది. సో, ఇంతకుముందు తీసుకున్న దాంట్లో అక్యూట్ ఏంటంటే తొందరగా తక్కువ సమయం లోపలనే అవి చనిపోతాయి. ఈ క్రానిక్ బీ పారాలిసిస్‌లో అంత తొందరగా చనిపోవు. దీర్ఘకాలంగా ఉండే పక్షవాత వ్యాధి. సో, ఈ ప్రౌఢజీవులలో ఈ వైరస్ వచ్చినప్పుడు ఏమైతుందనంటే, వాటి లోపల మొత్తం కడుపంతా గూడా ఉబ్బిపోతుంది. బ్లోటింగ్ అబ్డోమెన్ అంటే కడుపంతా ఉబ్బిపోతుంది. కడుపంతా ఉబ్బిపోవడం వల్ల ఏమైతుందనంటే, లోపల ఉండి తేనెటీగల తిత్తి అనేది మొత్తం గూడా లిక్విడ్‌తో నిండిపోవడం వల్ల కడుపు ఉబ్బడం అనేది జరుగుతుంది. తర్వాత అవి ఎగరలేవు. ఎగరలేకుండా అవేమైతాయి మామూలుగా కాళ్ళ పైన పాకుతూ ఉంటాయి. మొత్తము గూడు లోపల గూడు బయట మొత్తం గూడా కాళ్ళతోనే పాకుతూ ఉంటాయి. తర్వాత అసాధారణంగా కాళ్ళు, చేతులు పక్షవాతం వచ్చినోళ్ళు కొట్టుకుంటున్నట్టు ఆ ట్రెంబ్లింగ్ మోషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వాటి రెక్కలు మరియు వాటి శరీరం అంతా కూడా. తర్వాత అవంతా మొత్తం గూడా వెంట్రుకలను కోల్పోయి తర్వాత ముదురు రంగులోకి మారి చివరికి నలుపు రంగులో గూడా మారడం మారడం అనేది జరుగుతుంది వాటి శరీరము. తర్వాత ఇన్ఫెక్షన్ సోకనివన్నీ మొత్తం గూడా ఏమైతాయనంటే, అవన్నీ మొత్తం గూడా వీటిని బయటికి రానీయకుండా వాటిని పురుగులను వ్యాధి సోకిన పురుగులను బయటనే వాటిని బయటికి నెట్టివేయడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్టు వ్యాధి కాలనీ కొలాప్స్ డిజార్డర్. కాలనీ కొలాప్స్ డిజార్డర్ సీసీడీ అంటారు. సో, ఈ కాలనీ కొలాప్స్ డిజార్డర్ అనేది సాధారణంగా ఒత్తిడి వల్ల ఈ తేనెటీగలు ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు, వాటికి సరైన ఆహారం అందినప్పుడు, వ్యాధి జనకాలున్నప్పుడు, తర్వాత జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ మామూలుగా పంటలు సాధారణ పంటలు గాకుండా జీఎం పంటలను వేసినప్పుడు, ఆ జీఎం పంటల పొలెన్‌ను అవి సేకరించడం వల్ల కూడా ఈ కాలనీ కొలాప్స్ డిజార్డర్ అనేదొస్తుంది. మొత్తం కాలనీ మొత్తానికి ఈ పరిస్థితి అనేదొస్తుంది. దీంట్లో ఏమైతుందనంటే, ఈ తేనెటీగలు, కూలీ తేనెటీగలు ఏవైతే ఉంటాయో అవి కూలీ తేనెటీగలు మొత్తం గూడు నుంచి బయటికి పోతాయి. లోపలికి తిరిగి రానే రావు. సో, దీనివల్ల కాలనీ మొత్తం కుప్పగూలిపోతుంది. తేనె ఉత్పత్తి అనేది నిలిచిపోతుంది. దానినే కాలనీ కొలాప్స్ డిజార్డర్ అంటారు. సో, వాటికి సరైన తిండి దొరకకపోయినా మళ్ళీ అక్కడికి రావు. తిండి దొరికే ఇంకో ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోతాయి. ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు లేదా కొన్ని రకాల వ్యాధి జనకాల వల్ల కూడా ఈ పరిస్థితి అనేది వస్తుంది. సో, ఈ పరిస్థితి కేవలం ఈ వర్కర్ బీస్ అన్నీ మొత్తం ఎగిరిపోవడం వల్ల ఈ పరిస్థితి అనేది వస్తుంది. సో, ఇది రాకుండా ఉండాలి అనంటే దీనికి సరైన కారణాలు ఏం తెలియవు గానీ వాటికి ఒత్తిడి లేకుండా ఆరోగ్యవంతమైన పరిస్థితులను కల్పించడము,
సాధారణంగా పుష్పాలు లేని సమయం లోపల షుగర్ సిరప్‌లు ఇస్తూ వాటికి పోషణను అందించడం ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేయడం వల్ల ఈ పరిస్థితి వ్యాధి రాకుండా కాపాడవచ్చు. తర్వాత నెక్స్టు ఆహ్, తేనెటీగల యొక్క ఎనిమీస్ వాటిని ఆశించే శత్రువులను తీసుకుంటే వీటిలో వాక్స్ మాత్‌లు, చిమ్మెట పురుగులంటాము. గ్రేటర్ వాక్స్ మాత్ గలీరియా, మెలోనెల్లా, స్మాల్ వాక్స్ మాత్ అకోరియా, గ్రిసెల్లా అనే మాతులు. తర్వాత వాస్ప్ కండ్రీగలు వెస్పా మాగ్నిఫికా, వెస్పా ఓరియంటాలిస్, వెస్పా సిన్క్టా. తర్వాత చీమలు కాంపోనోటస్ జాతికి చెందిన చీమలు, హాక్ మాత్స్, అకిరోంటియాస్ స్టైక్స్ అనే జాతికి చెందిన ఆకుమాతులు. తర్వాత డ్రాగన్ ఫ్లై తూనీగలు. తర్వాత ఇవే కాకుండా ఇంకా కీటకాలు కాని వాటిలో స్పైడర్‌లు, సాలెపురుగులు, సూడో స్కార్పియన్‌లు, నిజమైన తేళ్లుగా ఇవి. తేళ్ల వంటి కొన్ని సూడో కార్పియన్, ఎల్లింజెనియస్ అనే జాతికి చెందింది. తర్వాత మైట్స్ తవిటి పురుగులు ఆల్రెడీ చెప్పుకున్నాం కొన్ని. ఎక్టో పారాసైట్స్ ట్రోపిలాల్ ట్రోపిలేలాప్స్ క్లారియే, తర్వాత వరోవా డిస్ట్రక్టర్ వీటిని ఆల్రెడీ చెప్పుకున్నాము. తర్వాత ఎండో పారాసైట్ అకరాప్సిస్ వూడి ఇది కూడా ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో ఎనిమీస్ లో ఇవే కాకుండా ఇంకా టోడ్స్ అంటే కప్పలు, తర్వాత స్క్విర్రెల్స్ ఉడతలు, లిజార్డ్స్ బల్లులు, రాట్స్ ఎలుకలు, పాములు, కొన్ని రకాల పక్షులు, బేర్స్ ఈవెన్ ఎలుగుబంట్లు కూడా వీటి యొక్క శత్రువులే అని చెప్పవచ్చు. ఈ వాక్స్ మాత్ లోపల మొత్తము 2 రకాల వాక్స్ మాత్‌లు ఉంటాయి. ఒకటి స్మాలర్ వాక్స్ మాత్, ఇంకోటి గ్రేటర్ వాక్స్ మాత్. పెద్దగా ఉంటుంది సైజులో. ఇదేమో చిన్నగా ఉంటుంది. ఈ మాత్‌లు ఇవన్నీ మొత్తం కూడా ఏం చేస్తాయనంటే వాటి లార్వాల పైన ఇవి తర్వాత మైనాన్ని లార్వాలను వాక్స్‌ల యొక్క లార్వాలనేవి తేనెగూళ్ళలో ఉండే మైనాన్ని, పోలెన్‌ను, తేనెను ఆహారంగా తీసుకుంటాయి. దీనివల్ల తేనెటీగల యొక్క ఆహారం అంతా కూడా ఈ మాతులు, చిమ్మెట పురుగుల ఆహారంగా తీసుకోవడం వల్ల రైతుకు తేనెటీగలను పెంచే రైతుకు నష్టం అనేది జరుగుతుంది. సో, ఈ వాక్స్ మాతుల యొక్క పాపులేషన్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏమైతుందంటే, అవి యొక్క ఉష్ణోగ్రత అనేది కూడా తేనె పట్టు యొక్క ఉష్ణోగ్రత అనేది కూడా పెరిగిపోయి, ఈ పెరుగుతున్న తేనెటీగలకు ఇబ్బందికరంగా కూడా మారుతుంది. తర్వాత మొత్తం ఏమైతుందనంటే, ఈ పురుగులొచ్చినప్పుడు దీంట్లో 1, 2 ఫ్రేములు మొత్తం కూడా కంప్లీట్‌గా అవి నాశనం అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ వాక్స్ మాతులను మేనేజ్ చేయడం ఎట్లా అనంటే ఆహ్, ఏవైతే మాతులొచ్చినాయో మొత్తం ఆ కోంబు మొత్తాన్ని కూడా ఆ పురుగులనన్నింటిని కూడా తీసేసి కాల్చివేయడం అనేది ఉత్తమమైన పద్ధతి. లేదా గుంత దవ్వేసి గుంతలో పూడ్చిపెట్టాలి. తర్వాత వీకర్ కాలనీస్ ఏవైతే ఉంటాయో, ఆ వీకర్ కాలనీస్ అన్నిటిని మొత్తాన్ని గూడా ఒకే చోట చేర్చడం వల్ల కూడా ఈ మాతులను రాకుండా చేయవచ్చు. తర్వాత ఈ బాటమ్ బోర్డ్ ఏదైతే ఉంటుందో, బీహైవ్‌కి బాటమ్ బోర్డును మొత్తాన్ని గూడా ప్రతి 15 రోజులకొకసారి దాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. ఆ బాటమ్ బోర్డ్ లోపల ఈ వాక్స్ మాత్‌లు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, తర్వాత వాటికి అవసరమైనంత ఆహారాన్ని, సరిపోయినంత ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. ఇచ్చేసి అవి కాలనీ స్ట్రాంగ్‌గా, బలంగా ఉండేటట్టు చేయాలి. అవసరమైతే షుగర్ సిరప్‌ను ఇస్తూ ఉండాలి తిండి సరిపోకపోతే వాటికి. తర్వాత మొత్తం ఆరోగ్యవంతమైన పరిస్థితులు దాంట్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. తర్వాత కొన్ని రకాల సూపర్ చాంబర్ పెట్టినప్పుడు, ఫుడ్ చాంబర్ పైన సూపర్ చాంబర్ పెట్టినప్పుడు, ఆ సూపర్ చాంబర్ లోపల 1/3 అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే టాబ్లెట్‌ను ఒక టాబ్లెట్‌లో మూడింట ఒక వంతు టాబ్లెట్‌ను అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే దానిని దానిలో దాని లోపల పెట్టడం ద్వారా కూడా ఈ మాతులను కంట్రోల్ చేయవచ్చు. అంతే కాకుండా ఆహ్, బాసిల్లస్ తురింజెన్సిస్ ద్రావణాన్ని కూడా స్ప్రే చేయడం వల్ల కూడా బాసిల్లస్ తురింజెన్సిస్‌ల యొక్క స్పోర్ల ద్రావణాన్ని స్ప్రే చేయడం వల్ల కూడా మాతులను కంట్రోల్ చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ కంద్రీగలు. కంద్రీగలు ఎక్కువగా మే, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల లోపల వస్తాయి. కొండ ప్రాంతాలలో ఇవి ఎక్కువగా ఉండి మొత్తం 25% కాలనీలను ఇవి నాశనం చేస్తూ ఉంటాయి. వీకర్ కాలనీ కాలనీ బలహీనంగా ఉన్నప్పుడు అవి ఇంకా బాగా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. సో, ఇవి ఈ తేనెటీగల యొక్క గూడు యొక్క ముందు భాగంలో, హైవ్ యొక్క ముందు భాగం లోపల ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బాగా యాక్టివ్‌గా ఉండి అక్కడ తేనెటీగలను వాటిని చంపేయడం అనేది, వాటిని ఆహారంగా తీసుకోవడం అనేది చేస్తూ ఉంటాయి. సో, వీటిని మేనేజ్ చేయడం కోసం మొత్తము ఈ వాస్ప్ నెస్టులు ఏవైతే ఎక్కడెక్కడైతే ఉంటాయో చుట్టుపక్కల ఉండేవి యాంత్రికంగా మనం చేతుల ద్వారా వాటినన్నింటిని ఏరి కాల్చివేయాలి. లేదా కొన్ని రకాల అల్యూమినియం ఫాస్ఫైడ్, కాల్షియం సయనైడ్ వంటి వాటితో పొగలు పెట్టడం వల్ల కూడా కంట్రీగల యొక్క గుళ్ళనన్నింటిని నాశనం చేయాలి. తర్వాత కాలనీ బలంగా ఉండేటట్టు వాటికి ఆహారాన్ని సరిపోయినంత విధంగా చూస్తూ అవసరమైతే షుగర్ సిరప్ అది ఇస్తూ ఉండాలి. తర్వాత కండ్రీగలను పట్టడానికి కండ్రీగల ట్రాప్స్, వలలు లేదా నెట్‌లు అట్లాంటివి ఉంటాయి.
రైపెండ్ జాక్ ఫ్రూట్ అట్లాంటి వాటిని ఎరలాగా పట్టుకోవడానికి జాక్ ఫ్రూట్ లోపల బాగా పండిన జాక్ ఫ్రూట్ లోపల 2 గ్రాముల ఫిరాడన్ మందుని పెట్టేస్తే అవి అక్కడికొచ్చేసి దాన్ని తిని కింద పడి చనిపోవడం అనేది జరుగుతుంది. అదే రకంగా కాలనీ చుట్టూ ఈ కోకోనట్ బ్రాంచెస్ అన్నీ మొత్తం కప్పడం ద్వారా కూడా ఈ తేనెటీగల దగ్గరికి కంత్రీగలు రాకుండా చూడవచ్చు. తర్వాత వాటిని యాంత్రికంగా ఏదైనా వలల ద్వారా గూడా పట్టేసి చంపడం ద్వారా కూడా కంత్రీగలను నియంత్రించవచ్చు. తర్వాత చీమలు తీసుకుంటే చీమలు ఏం చేస్తాయంటే సాధారణంగా తేనెను అవి తీసుకొని పోతాయి. తేనెతో పాటు పొలెన్ పరాగ రేణువులను, తర్వాత తేనె పురుగుల యొక్క గుడ్లను గూడా తీసుకొని పోయి వాటి తేనె పుట్టల లోపల దాచుకుంటాయి. ఆ రకంగా నష్టం కలిగిస్తాయి. మేనేజ్‌మెంట్ కోసము చుట్టూ కూడా మొత్తము అది తేనె హైవ్స్, బీ హైవ్స్ ఏదైతే ఉంటాయో డబ్బాలు, ఆ డబ్బాల చుట్టూ ఉండే స్టాండ్ చుట్టూ మొత్తం గూడా ఈగలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సో, వాటి కాళ్ళ దగ్గర హైవ్ యొక్క కాళ్ళ దగ్గర కప్పులను పెట్టడం వల్ల చీమలు ఆ డబ్బా లోపలికి రాకుండా మనం చూడవచ్చు. సో, అడుగు భాగాన్ని కూడా ప్రతి 15 రోజులకోసారి శుభ్రం చేస్తూ చీమలు, ఈగలు ఏవి రాకుండా చూస్తూ ఉండాలి. తర్వాత ఎండో పారాసైట్స్ అకారాస్పిస్ వుడ్ ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. ఎక్టో పారాసైట్ ఇది గూడా చెప్పుకున్నాము. వరవా డిస్ట్రక్టర్ ఇది గూడా చెప్పుకోవడం అనేది జరిగింది. సో, ఇవి తేనెటీగల లోపల వచ్చే వ్యాధులు మరియు వాటిని ఆశించే శత్రువులు. దీంతో ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్‌లో వేరే టాపిక్‌తో కలుద్దాం.